హలో దాత్రి క్రియేషన్స్. మీకు ఈవేళ మనము శ్రీకాకుళం స్పెషల్ ఎండు చేపల పులుసు తయారీ విధానం చూద్దామండి. మనకి మార్కెట్లో దొరుకుతాయి, తర్వాత వీధుల్లో కూడా వస్తుంటాయండి ఈ ఎండు చేపలన్నవి. వీధుల్లోకి వచ్చినప్పుడు నాకు ఈ ఎండు చేపలు అంటే చాలా ఇష్టమండి. మా వారికి కూడా చాలా ఇష్టమండి ఈ ఎండు చేపలు. చక్కగా ఒక పావు కేజీ ఎండు చేపలు తీసుకొని చక్కగా నానపెట్టుకోవాలండి. నానపెట్టుకున్న తర్వాత నానపెడితే ఆ పులుసు అనేది దాని తాలూకువన్నీ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ముందు తీసుకున్న వెంటనే నీటిలో నానపెట్టుకోవాలి, ఎందుకంటే ఇసుక ఉంటుంది వాటిలో. ఇసుక ఇవన్నీ నానపెడితే కిందకి వచ్చేస్తుంది ఇసుక అనేది. మనం కొద్దిగా అది క్లియర్ చేసుకుని ఓ పక్కన ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత మనం మసాలాకి ఒక మిక్సీ జార్లోన అల్లము, తెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, పువ్వు వేసుకొని ఆడించుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత ఈ చేపలన్నీ చక్కగా క్లియర్ చేసుకోవాలి. వాటి తలలో గట్ట తీసేసి నీట్గా ఆ పొట్టు గట్ట తీసి నీట్గా చేసుకొని ఓ పక్కన ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత ఉప్పు గట్ట ఏటి వేయకూడదండి. ముందే ఆల్రెడీ ఉప్పు ఉంటుంది వాటికి. ఎక్కువ ఉప్పుతోనే ఉంటుంది. మనం ఉప్పు కూడా మ్యాగ్నేట్ గట్ట చేయకూడదు. ఒక కళాయిలోన ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది వీటికి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకొని మనం ఆడించి పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలండి. వీటికి ఒక పావు కేజీ ఉల్లిపాయలు చక్కగా ముక్కలు కోసుకొని, సన్నటి ముక్కలు కోసుకొని ఉంచుకొని వాటిలోని వేసుకోవాలండి. చక్కగా అవి వేగాలి. చక్కగా వాటిని వేగించాలండి. బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేగించాలి. వేగించిన తర్వాత ఒక 4-5 టమాటా పళ్ళు తీసుకొని వాటిని కూడా ముక్కలు కోసుకొని ఉంచుకోవాలి. ఈ లోపల మనం ఉప్పు, కారం, పసుపు వేసుకొని చక్కగా ఉప్పు కూడా కొద్దిగా వేయాలండి. కొద్దిగా వేసుకొని చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు, కానీ కొద్దిగా ముందు గబుక్కుని ఎక్కువ పడికంటే కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ చేపల్లోన ఉప్పు ఉంటుంది. ఈ టమాటా ముక్కలు కూడా దాంట్లోన వేసుకొని చక్కగా వేగించుకోవాలండి. ఈ వేగినప్పుడే అది ముద్దలాగా అయిపోవాలన్నమాట. అయిపోతే మనకి గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి. అన్నంలో కలుపుకుంటే సూపర్గా ఉంటుంది. ఆ మూత పెట్టుకొని ఆ గ్రేవీ వచ్చిందాక అవి వేగించుకోవాలండి. వేగించుకున్న తర్వాత మనం ఆల్రెడీ చేపలు క్లియర్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, అవి కూడా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కొద్దిగా ఇవి డ్రై కదా, కొద్దిగా మనకి చేసినప్పుడు చేతికి ముళ్ళులు గుచ్చుకుంటాయండి. అవి చూసుకొని మనం క్లియర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీటిలోని చక్కగా అవి వేసుకోవాలండి. వేసుకొని 4 మూలలు కలుపుకోవాలి. గట్టిగా కలిపిస్తామంటే అవ్వదు, కొద్దిగా మెల్లిగా కలుపుకోవాలి. ఎందుకంటే వేగి విరిగిపోతాయి అన్నమాట. ఎంత పోనీ ఎండు చేప అయినా విరిగిపోతాయి. మెల్లిగా కలుపుకోవాలి. 4 మూలలు కలిపిన తర్వాత మనము వీటిని సిమ్లోనే ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత వీటిలోన వంకాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. వంకాయలు ఒక పావు కేజీ వంకాయలు వేసుకోవాలి. ముక్కలు కోసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటికి ఎండు చేపల ఫ్లేవర్ అనేది ఈ వంకాయకి పట్టి గొప్ప రుచిగా ఉంటుందండి. చేప కన్నా వంకాయ టేస్ట్ సూపర్ అండి. ఇందులోన ఈ చేపలతో పాటు ఈ వంకాయ ముక్కలు కూడా చక్కగా వేగిపోవాలండి. వేగిన తర్వాత మనము మూత పెట్టుకొని కొంతసేపు వేగించుకోవాలి. ఎండు చేప కదండి, అది చాలా లేట్గా కుక్ అవుద్ది అనమాట. మనం ఇచ్చేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలండి, వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత మనము పావు కేజీలో సగం చింతపండు నానపెట్టుకొని ఉంచుకున్న తర్వాత అవి పిసికిసి వాటి తాలూకా జ్యూస్ అనేది తీసి ఇందులో వేగిన తర్వాత అందులో వేసుకోవాలండి. ఎక్కువ పట్టదండి, ఎందుకంటే మనం టమాటా పళ్ళు వేసాం కదా, ఆ పులుపే చాలు. ఆ పులుపు ఈ పులుపు, కానీ దీనికి చింతపండు పులుపు అనేది వేయాలి. వేస్తేనే దీని టేస్ట్. ఎండు చేపకి చింతపండు పుల్లే వేయాలి. వేస్తే సూపర్గా ఉంటుందండి. ఇది మామిడికాయతో కూడా చేసుకోవచ్చు. ఆ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ దాంట్లోన ఒక బెల్లం ముక్క వేసుకోవచ్చు, చిన్నది. మీడియం సైజ్ ఇంత రవ్వ అయితే చాలు. ఎందుకంటే చింతపండు తాలూకా ఎగటనేది పోద్దనమాట. అందుకు బాగా సిమ్లోనే ఉడికించిన తర్వాత ఇది అలా దగ్గర పడితే ఈ పులుసు అనేది సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.